ఓం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణార్యం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. అశ్వమేధాదికం పుణ్యం సంప్రోప్న సంశయ. సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ ఆహ్వానము. కళ్యాణము శుభపరమైనటువంటి మహాకళ్యాణం. రామో రామభద్రాయ రామచంద్రాయ వెదసే సీతాపతియే నమో నమః. సీతారామచంద్రుల యొక్క కళ్యాణాన్ని బాలాత్రి పీఠంలో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనము, సీతామ్మవారి యొక్క చల్లని కృప కరుణ కటాక్షాలు కలగాలని, ఆ కళ్యాణ దంపతులు పుణ్య దంపతులే మీ కుటుంబాల్లో ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్న విధంగా, అలాగే కౌసల్యాత్మజుడు, కౌశలము అంటే టాలెంట్, అవన్నీ కూడా పెరగాలని చెప్పి అలాంటి కుటుంబాల్లో విపరీతమైనటువంటి శ్రద్ధాభక్తులు ఆనందోత్సవాలు వెల్లువిరియాలని, ఆ రామచంద్రమూర్తి ప్రపంచాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ రామచంద్రమూర్తి కళ్యాణానికి బాలాత్రి పీఠం నుంచి అందరికీ కూడా ఆహ్వాన పత్రిక. అలాగే ఉగాది పురస్కరించుకుని నూతన సంవత్సరానికి కూడా అందరికీ కూడా ఆహ్వానము. నూతనంగా విజయాలన్నీ కూడా అందుకోవాలని, ఆనందం ప్రతినిత్యము ప్రతి క్షణము తాండవం చేయాలని, జీవితాన్ని సంపూర్ణంగా ఆనందమయం చేసుకోవాలని, సర్వానందమయ చక్రస్వామిన్యై నమో నమః. అమ్మవారి యొక్క చిట్ట చివరి నామము సర్వ ఆనందమయ చక్రం. ఈ ఆనందమయ చక్రానికి 8 దళాలు ఉంటాయి చుట్టూ కూడా. అవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందమత్తులో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఆనందమయ చక్రంలో ఉన్నట్టుగా ఇది మళ్ళా రామచంద్రమూర్తి కళ్యాణంలో ఉగాది యొక్క ప్రారంభ శరత్కాల సంద్రికల్లాగా ఆ ప్రారంభ సమయంలో ఎప్పుడైతే ప్రకృతి ఆనందమయమే ఉంటుందో అది ఉగాదిగా చెప్పుకుంటాము. అటువంటి ఆనందమైన 9 రోజులు కూడా రామపారాయణము, వాల్మీకి సుందరాకాండ పారాయణము, రామనామ జపంతో 9 రోజులు పీఠంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ఒక్కొక్క కార్యక్రమంలో అంకురార్పణ, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు, సీతారాముల యొక్క అలంకరణము, దంపతుల యొక్క సేవనము, కళ్యాణం తర్వాత యాత్ర, కళ్యాణ దంపతుల్ని విశేషంగా పవలింపు సేవ, ఇవన్నీ కూడా పాల్గొవలసిందిగా ప్రార్థన. ఉగాదికి కూడా అందరికీ కూడా నూతనమైనటువంటి దిగ్విజయమైన ఆనందంతో ఉండాలని అందరికీ కూడా ఆహ్వానం. జై బాలా త్రిపుర సుందరీ పరదేవతాయ నమః. చిన్మయానంద స్వరూపిణి, ఆనందమయ రూపము, ఆనందమయ కోశము, ఆనందమైన రూపమైన ఆనందము, చిదాకాశము చిదానందము రెండూ కూడా అమ్మవారే. ఆ ఆనందాన్నే మనము సమాధి స్థితి అంటాము. అటువంటి సమాధి స్థితి కలిగిన బాలాత్రి అమ్మవారికి పాదపద్మలకు నమస్కారము. అమ్మవారి పాదములే ఆనందము, అమ్మవారి దర్శనమే ఆనందము, అమ్మవారి యొక్క రూపమే ఆనందము, అమ్మవారి యొక్క పుష్పమే ఆనందము, అమ్మవారి యొక్క కుంకుమ ఆనందము, అమ్మవారి యొక్క శోభితమైనటువంటి శోభన రూపం ఆనందము, అమ్మవారే శోభన స్వరూపము, అమ్మవారే ప్రకృతి స్వరూపము. దిగ్విజయ బాలా త్రిపుర సుందరి నేత్ర దర్శనమైనటువంటి అమ్మవారు, సూర్య చంద్రులు కలిగినటువంటి అమ్మవారి యొక్క ముఖము నిత్య శోభాయమానటువంటి రూపము. ఆ అమ్మవారి యొక్క ప్రకృతి చైతన్య రూపానికి నమస్కారం. జై బాల.